కరెంటు కోతల గురించి చెప్తున్నారు పాపం. మెయింటెనెన్స్ కొరకు మీరు అందరూ కూడా చూస్తున్నారు గత 10 సంవత్సరాలు. మెయింటెనెన్స్ కొరకు ఎక్కడైనా కాసేపు పవర్ తీసేయాల్సి వస్తే గంట 2 గంటలో ఆ ప్రాంతం నుండి ఏఈ, ఇంకొంచెం పెద్ద పరిధి అయితే డిఈ సమాచారం ఇచ్చేటోడు అక్కడి కన్జ్యూమర్స్కి. ఇగో ఈ మన చిక్కడపల్లి ఏరియాలో పలానా గంట సేపు ఈ టైం నుంచి ఈ టైంకి పవర్ ఉండదు, వినియోగదారులు సహకరించండి, ముందస్తు సమాచారం ఇస్తున్నాం. లేదా పంజాగుట్టలో పలానా ప్రాంతంలో ఈ సమయం నుంచి ఈ సమయం ఉండదు, మెయింటెనెన్స్ కూడా ఆపుతున్నాం అని చెప్పేవాళ్ళేమో. పాపం ఇప్పుడు మంత్రి చెప్తున్నాడు ఏకంగా రాష్ట్రం మొత్తం లేదా హైదరాబాద్ మొత్తం 2 గంటలు మెయింటెనెన్స్ పోతుంది. మెయింటెనెన్స్ అనేది మొత్తం హైదరాబాద్ సిటీకి ఒక్కరోజు చేసిన చరిత్ర ఇప్పుడు లేదు, చెయ్యరు. మెయింటెనెన్స్ అనేది ప్రజలకు కూడా చెప్పాలి. మెయింటెనెన్స్ అంటే ఒక కరెంట్ ఫీడర్ ఏదైతే ఉంటుందో ఆ ఫీడర్ ప్రాంతంలో చెట్లు ఏదైనా పెరిగి లైన్లకు అడ్డం పడుతున్నా ఇబ్బంది పడుతుంటున్నాో ఆ చెట్లు కొట్టడానికి, లేదా కొత్త ట్రాన్స్ఫార్మర్ కానీ ఇంకోటి కానీ బిగించినప్పుడు దానికి కనెక్షన్ ఇవ్వటానికి, కొత్త లైన్ వేసినప్పుడు దానికి కనెక్షన్ ఇవ్వడానికి, ఆ పని మొత్తం పూర్తి చేసి కనెక్షన్ ఇవ్వడం కొరకు కాసేపు ఫీజు తీస్తారు. మెయింటెనెన్స్ అని దీన్ని అంటారు. సో దీన్ని అక్కడ స్థానికంగా ఉండే అధికారులు చెప్తారు. అర్థమైపోయింది ప్రజలకు మీ చేతగంతనం, మీకు పరిపాలన చేరాలనే విషయం ప్రజలకు అర్థమవుతుంది. మీరు ఎంతో తప్పించుకోవడం చూసినా, మీరు ఎన్ని దొంగవేషాలు వేసినా అర్థమైపోయింది. నాగార్జున సాగర్ కేఆర్ఎంకి అప్పగిస్తూ ఒప్పుకొని వచ్చింది. కొట్లాడతారా? దమ్ముందా? ఒక్కనాడన్నా మీ జీవితంలో కృష్ణా జలాల పైన రాజశేఖర రెడ్డి దుర్మార్గం చేసినాడైనా, చంద్రబాబు నాయుడు చేసినాడైనా ఒక్కరోజంటే ఒకరోజు మాట్లాడిందా? మళ్ళీ ఇవాళ కృష్ణా నది పైన ప్రాజెక్టుల గురించి కొట్లాడాలన్నా, గోదావరి నీళ్లు తెలంగాణ పొలాలకి పారేయాలన్నా అది కేవలం బీఆర్ఎస్ వల్లనైతే, కేసీఆర్ వల్లనైతే తప్ప ఈ చేతగానంతం కాదు. ఓవైపు కాంగ్రెస్ ఉంటుంది, మోడీతో సంబంధాలు, వాళ్ళ నాయకుల పైన అదాన్ని నిలుపుతుంటాడు, ఈయన అదాన్ని కలిసి వస్తుంటాడు. అదాని ద్వారా మోడీకి సమాచారం ఇస్తుంటాడు. మాది ముక్కలవడం కాదు, మీరు అవుతుంది గుర్తుపెట్టుకోండి. ఏకనాథ్ షిండేలు మీ దాంట్లో వెళ్తారు, అది గుర్తుపెట్టుకోండి. దానికి నువ్వే అవుతావో మీ బాస్ అవుతాడు ఏకనాథ్ షిండే. బీఆర్ఎస్ పార్టీ మీద ఇటువంటి చాలా గుర్తుంచుకుంటూ వచ్చింది. దీనినే బతికారు మీరు, మీ బాసులు, మీ ఆంధ్ర బాసులు అందరూ కూడా ఇట్లనే చెప్పుకుంటూ బతికిండు. అయినా బీఆర్ఎస్ నిలబడి ఉన్నది ఉంటుంది. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. పార్టీని చేసి మనం ఇవ్వలే మీకు ప్రజల అధికారం, పనిచేయమని ఇచ్చింది. ఈరోజు టీఆర్ఎస్ ఈ పదానికి ఇచ్చింది, ఇది ఇస్తూనే ఉంటుంది. ఇది వీళ్ళు 420 హామీలు ఇచ్చారు. ఇక 40 వచ్చినా చాలు కదా మనకు అదనం వస్తుంది, ఉన్నదైతే పోవు కదా, కేసీఆర్ పెట్టిన ఎక్కడ పోవు కదా అని ప్రజలు కొంచెం అదమర్చింది. ఇప్పుడు దాంట్లో నుంచి బయటపడడానికి ఇవి చిల్లర మాటలు, చిల్లర చేస్తారు, చిల్లర వేషాలు ఇవి మానుకోవాలి. ఇప్పటికైనా పార్టీని చీల్చడం కొరకు అధికారులు ఎవరు ప్రజలు పనిచేయమని ఇస్తారు. మీరు ఇచ్చిన హామీని నమ్మి అది నెరవేర్తేనే వాళ్ళ జీవితాల్లో కొంత అభివృద్ధి వస్తుందని ఇస్తారు. కాబట్టి ఇప్పటికైనా
కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇంకా ఆయన మిత్రులు ఇతర మంత్రులు కూడా ఈ ప్రగల్భాలు మాని పాలనపైన దృష్టి పెట్టాలని, ప్రజల తక్షణ సమస్యలు ఉన్న వాటిపైన దృష్టి పెట్టి ఆ కనీసం విలువైన సకాలానికి అందించే ప్రయత్నం చేయండి. రైతు బంధులు, రుణమాఫీలు, గ్యాసులు, విద్యుత్ ఛార్జీల మాఫీలు వాటిపైన దృష్టి పెట్టాలి తప్ప ఈ కేవలం ఏదో బీఆర్ఎస్ని చీస్తామని చెప్పేదాంతోనో బీఆర్ఎస్ చీల్చడంతోనో ప్రజల నుంచి తప్పించుకుంటామని అనుకుంటున్న అమాయకత్వం అవుతుంది. మీరు మమ్మల్ని చీల్చడం కాదు, ప్రజల్ని మిమ్మల్ని చీల్చి చెండాడతారు, అది గుర్తుపెట్టుకొని పనిచేయాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను.